హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక లంచ్ బాక్స్ టిఫిన్ చెప్పడానికి ఆలస్యమైంది. ఎందుకంటే ఒక కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ లంచ్ టిఫిన్ ఏమని అనుకోవచ్చు. లంచ్ బాక్స్ టిఫిన్ ఎందుకు అనాలంటే ఈ రెసిపీ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయొచ్చు. చాలా చాలా హెల్తీ, చాలా చాలా యమ్మీ రెసిపీ అండి. కొత్తగా కిచెన్ లోపల వచ్చే వాళ్ళకి, బ్యాచులర్స్కి, కొత్తగా పెళ్ళై ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ లంచ్ బాక్స్ టిఫిన్స్ ఏమి కాదండి, వెజిటేబుల్ బాత్, హెల్దీ బాత్. సో ఈ వీడియోకి మీరు ఫుల్గా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ రెసిపీ నేను కుకింగ్ ప్రాసెస్లోనే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను కాబట్టి వాచ్ చేయండి ఫుల్గా. ఈ లంచ్ బాక్స్ టిఫిన్ వెజిటేబుల్ బాత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన వెజిటేబుల్ బాత్ రెసిపీ ఈరోజు కుకింగ్ ప్రాసెస్లోనే మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ కూడా కంటిన్యూగా చూడండి, ఎందుకంటే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడెప్పుడు వేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మీకు చేస్తాను. సో కీప్ వాచింగ్ ద వీడియో కంప్లీట్లీ. ఓకే, స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను. రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే హెల్దీ ఆయిల్ అనమాట. సో మీరు యా బ్రాండ్ అయినా సరే రైస్ బ్రాండ్ ఆయిలే తీసి కుక్ చేయండి, మీ హెల్త్ని కూడా కాపాడుకోండి. హార్ట్కి చాలా మంచిదండి. ఓకే, డన్. సో ఆయిల్ హీట్ అయింది. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ 1 స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపట అనాలి. ఇంకా కొన్ని తిరమాత ఐటమ్స్ చూసుకోండి. ఒక బిర్యానీ ఆకు, మిరియాలు ఒక స్మాల్ స్పూను, దాల్చిన చెక్క 2 పీసెస్ తీసుకున్నాను, సోంపు కూడా ఒక 1/4 స్పూన్ తీసుకున్నాను, లవంగాలు ఒక 4 తీసుకున్నాను. సో ఆవాలు మనకు చిటపట అంటుంది. బిర్యానీ ఆకు వేస్తున్నాము, దాల్చిన చెక్క వేస్తున్నాము, లవంగాలు కూడా వేస్తున్నాము, మిరియాలు డ్రాప్ చేస్తున్నాం దాంట్లో, అండ్ సోంపు. అది ఫ్రై అవుతాను కదా. సో ఈ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఆనియన్స్ 3 ఆనియన్స్ మీడియం సైజు ఫైన్లీ చాప్డ్, గ్రీన్ చిల్లీస్ 5 to 6 నిలువ కట్ చేసుకునింది, టొమాటోస్ 1 టొమాటో ఫైన్లీ చాప్, అండ్ కొత్తిమీర. ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాము. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఈ టైంలో మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటాము. గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మన వెజిటేబుల్ బాత్కి. సో ఆనియన్స్ ఫ్రై అవుతుంది. సో మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకుంటాము. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా ఇది ఫ్రై అవ్వాలి. అంతవరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. మన వెజిటేబుల్ బాత్ కావాల్సిన వెజిటేబుల్స్ రెడీగా ఉంది. కుక్కర్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై అవుతాయి. ఈ వెజిటేబుల్స్ ఏంటంటే బీన్స్ ఉంది, సన్నగా కట్ చేసుకున్నాను, క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను, నౌకోస్ అది కూడా చూడండి స్మాల్ పీసు, అనప గింజలు ఇవి కూడా ఎత్తుకున్నాను. సో టోటల్గా ఒక 250 గ్రామ్స్ ఉంది. ఈ 250 గ్రామ్స్ వెజిటేబుల్స్ని ఇప్పుడు మనము ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఓకే, చలో. మనం టమోటా ఇంకా వేసుకోలేదు, టమోటా మళ్ళీ వేయాలి. సో ప్రాసెస్ బాగా చూసుకోండి. క్విక్గా, ఫాస్ట్గా యమ్మీ వెజిటేబుల్ బాత్ రెడీ చేయాలంటే ఈ ప్రొసీజర్స్ మీరు ఫాలో అయిపోండి. 10 to 15 మినిట్స్లో మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ, టిఫిన్ బాక్స్ కూడా టిఫిన్ రెడీ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ ఫ్రెష్గా ఈ వెజిటేబుల్ బాత్ చేయాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకోసం చేస్తున్నాను కాబట్టి. ఒక స్మాల్ టిప్స్ ఉంది మీకు. చూడండి, వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఫ్రై అవుతుంది కదా, ఈ వెజిటేబుల్స్ ఇంకా ఫాస్ట్గా కుక్ అవ్వాలి, దాంట్లో ఉప్పు పట్టాలంటే ఈ టైంలో మనము ఈ వెజిటేబుల్ బాత్ కావాల్సిన ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా ఆల్మోస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనం 2 రైస్ వేసి వెజిటేబుల్ బాత్ చేస్తున్నాము. వెజిటేబుల్స్ కూడా ఒక 1/4 kg ఉంది, 250 గ్రామ్స్. సో 1.5 స్పూన్ వేసుకున్నాను. సో సాల్ట్ వేసుకొని దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసినామనుకోండి, ఈ వెజిటేబుల్స్ అంతా సాల్ట్ పట్టింటుంది. మనం వెజిటేబుల్ బాత్ తిన్నప్పుడు సూపర్ డూపర్గా ఉంటుంది.
వెజిటేబుల్స్ అంతా ఒక 2 మినిట్స్గా ఫ్రై అయింది సాల్ట్తో. సో కుక్ అయింది, మంచి వాసన వస్తుంది, వెజిటేబుల్స్ ఉన్న పచ్చి వాసనతో వెళ్ళిపోయింది. ఇప్పుడు టొమాటో మనం యాడ్ చేసుకుంటాము. కొత్తిమీర అలాగే పెట్టుకున్నాము, కొత్తిమీర మళ్ళీ వేస్తామన్నమాట. ఓకే, సో టొమాటో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే దీన్ని ఫ్రై చేయాలి. దాని తర్వాత దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అంతా వేసుకోవాలి, రైస్ వేసుకోవాలి. దాన్ని ప్రెషర్ కుక్ చేసినామనుకోండి, ఒక 2-3 విజిల్స్లో మన వెజిటేబుల్ బాత్ రెడీ రెడీ రెడీ. సో మన వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయిందని ఇంకా మసాలా ఐటమ్స్ 1 by 1 యాడ్ చేసుకుంటాం. నోట్ చేసుకోండి. పసుపు 1/4 స్పూను, కారం పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను, ఎక్కువ కారం వద్దు. ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్. సో లెస్ స్పైసీ అనమాట ఇది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాము. సో 2 మినిట్స్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాల్సిందే. మన వెజిటేబుల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయింది మసాలాతో పాటు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ రైస్ని ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేస్తాము. టూ గ్లాసెస్ రైస్కి మనము 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాము. సో ఈ టైంలో కొరియండర్ లీవ్స్, కొత్తిమీర కూడా వేసుకుంటాము. దీన్ని కొద్దిగా మిక్స్ చేసి టేస్ట్ ఎన్హాన్స్ కోసము 1 స్పూన్ గీ వేసుకోవాలి పైన. అంతేనండి. మనం దీన్ని ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ దాకా, అంటే ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే. దాని తర్వాత మన వెజిటేబుల్ బాత్ రెడీ అయినట్లే. మన లంచ్ బాక్స్ టిఫిన్ అదేనండి. వెజిటేబుల్ బాత్ కుక్ అయిపోయింది, 3 విజిల్స్ వచ్చింది, 5 to 7 మినిట్స్ ఏమో ప్రెషర్ కుక్ అయింది, కూల్ డౌన్ కూడా అయింది. ఎలా ఉందో చూస్తాం రండి. వావ్, అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం స్మెల్ అండి, సూపర్ డూపర్ స్మెల్. కొంచెం దీన్ని కలుపుకొని ఎలా కుక్ అయిందో చూస్తాం చూడండి. వావ్, చాలా బాగా కుక్ అయింది. కలర్ కూడా సూపర్ డూపర్గా ఉంది. స్మెల్ అయితే అదురుతుంది. ఇంకేంటి, మన లంచ్ బాక్స్ టిఫిన్ రెడీ అయింది. ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం టేస్ట్ చూసి చెప్తాను. సర్వింగ్ ప్లేట్కి రెడీగా ఉందండి. సో లంచ్ బాక్స్ టిఫిన్ వెజిటేబుల్ బాత్ నా సర్వింగ్ ప్లేట్కి వచ్చింది. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓకే, చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకైతే చాలా చాలా మంచిది. మీరు తప్పనిసరిగా ట్రై చేయాలి. ఓకే, ఛాన్సే లేదండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఉంటే వెయిట్ కూడా ఎక్కువైపోతుంది. హెల్దీ ఫుడ్ మీరు ట్రై చేయాలి. ఓకే, డన్. చూసారండి, వెజిటేబుల్ బాత్ చాలా యమ్మీగా ఉండింది, చాలా టేస్టీగా ఉండింది, డిమాండింగ్గా ఉండింది. ఇంట్లో అయితే అందరూ ఫటాఫట్ తినేసారండి. నేను కూడా టేస్ట్ చూసి మీకు చెప్పాను కదా, చాలా బాగుండింది. ఈ లంచ్ బాక్స్ టిఫిన్ మీరు ఇప్పుడే ట్రై చేయండి. చేసి మీ ఫీడ్బ్యాక్స్, వ్యూస్ నాకు చెప్పాలి. ఇంకేంటి, నా వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.